హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యము. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ముసలమ్మ ముచ్చట్లు చూడండి, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వాళ్ళ యొక్క యవ్వన ప్రాయంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళ ఊరి విషయాలు మాట్లాడుతుంటారు. ఆ తర్వాత వాళ్ళ పరిస్థితులు మాట్లాడుతుంటారు. వృద్ధాప్యము, ముసలోళ్ళ వారి వయసు మాటల వరకు మాట్లాడతారు. ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడో జరిగిన సంగతుల గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ యొక్క ముసలమ్మ ముచ్చట్లు కంటిన్యూగా మాట్లాడడం, గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడడం, ఎప్పుడు చూసినా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి ముచ్చట్లు ఇంకా విసర్జించేటువంటి విశ్వాసిగా మారాలి. యేసయ్యను నమ్మిన ప్రతి బిడ్డ కూడా ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. అవునంటే అవును, కాదంటే కాదు అని మాట్లాడాలి. మాటలు మాట్లాడిన ప్రతి మాటకు నువ్వు దేవుని దగ్గర జవాబు చెప్పుకోవాలా. వ్యర్థమైన ప్రతి మాటను పట్టించి కూడా నువ్వు తీర్పులో వచ్చినప్పుడు దాని గురించి నువ్వు దేవుని దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయాలా. కనుక మాట ఎక్కువ మాట్లాడకుండా ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, ఆ ముసలమ్మ ముచ్చట్లను ఎందుకు విసర్జించాలి అంటే అపవిత్రపరుస్తాయి నిన్ను, నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క ఆలోచనలను, నీ మైండ్ను, నీ మనస్సును అంతా కూడా అపవిత్రంగా చేస్తాయి. కనుక ఆ అపవిత్రతను నువ్వు తెచ్చుకున్నట్లయితే దేవుని యొక్క పరిశుద్ధతలో పాలు ఉండదు నీకు. అపవిత్రత దేవునికి ఇష్టం లేదు. పవిత్రత, పరిశుద్ధత దేవునికి ఇష్టము. కనుక అపవిత్రత నువ్వు తెచ్చుకున్నట్లయితే శోధకునికి నువ్వు చోటిచ్చినట్టు అవుతుంది. కనుక అపవిత్రత కలుగుతుంది అనేటువంటి భయము, భక్తితో నువ్వు ఎక్కువ మాట్లాడడం మానుకొని ముసలమ్మ ముచ్చట్లలాగా ఎప్పుడు లోక వ్యవహారాలు మాట్లాడుకుంటూ వాళ్ళ ఇంట్లో ఇది జరిగింది, వీళ్ళ ఇంట్లో అది జరిగింది, ఇది అది అంటూ ఏదో ఒక మాటలు మాట్లాడుతూను అపవిత్రత తెచ్చుకుంటే దేవునికి దూరం అవుతావు. కనుక అపవిత్రత నీకు రాకూడదు అంటే ముసలమ్మ ముచ్చట్లు నువ్వు చేయకూడదు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముసలమ్మ ముచ్చట్లకు మీరు దూరంగా ఉండండి. అట్లాంటి ముసలమ్మ ముచ్చట్లు చేయకుండా వాటికి దూరంగా ఉండి వాటిని విసర్జించి ఏం చేయాలంట? దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకున్నాము. వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను వదిలేసుకొని, అపవిత్రత వస్తుందనే భయముతో వదిలేసుకొని దేవభక్తిని నువ్వు ఏం చేయాలంట? సాధకం చేయాలంట, ఎక్సర్సైజ్ చేయాలంట. అంటే ప్రతిరోజు బాడీ ఎక్సర్సైజ్ చేస్తారు. ఎట్లా పరిగెత్తడము, ఆ తర్వాత కూర్చోవటం, లేయటం, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయటం వల్ల బాడీ ఏమవుతుంది అంటే మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది, సహకరిస్తుంది, అలాగా ఉంటుంది అన్నమాట. అలాగా దేవభక్తి విషయంలో నీవే సాధకం చేసుకోమంటే దేవునికి భక్తిగా, దేవునికి ఇష్టమైన భక్తి చేసే విషయంలో నీవు నేర్చుకుంటూ సాధకం ఎక్సర్సైజ్ చేయాలి. అంటే ఇది ఈ విధంగా చేయాలి, ఈ విధంగా నేర్చుకోవాలి, ఈ విధంగా దాన్ని ఆచరణలో పెట్టడానికి నీవే సాధకము చేసుకోవాలి. ఎవరో చేయడం కాదు, నీవే దాన్ని పాటించాలి, నీవే లోబడాలి, నీవే నేర్చుకోవాలి. అలాగా నీ యొక్క జీవితంలో నువ్వు కొనసాగించినట్లయితే దేవుని యొక్క దీవెన దేవునికి సమీపమవుతూ దేవుని యొక్క ఆత్మీయతను నువ్వు సంతరించుకుంటావు. దేవుని బిడ్డలారా, ముస్లిం ముచ్చట్లు విసర్జించండి, అపవిత్రతను చేసుకోవద్దు. తర్వాత దేవభక్తి, దేవుని యందు భక్తిని పెంచుకోండి. సాధకంగా దాన్ని ప్రతిరోజు నువ్వు జరిగించండి. ప్రతిరోజు ప్రార్థించటం, బైబిల్ చదవడం, కుటుంబ ప్రార్థన చేసుకోవటము, స్తుతించటము, ఆరాధించటము, దేవుని కోసం అంటూ కొంత సమయాన్ని కేటాయించటము, పాటలు పాడటము, వాక్యంను గట్టిగా చదవడం, ఇది ఒక ఎక్సర్సైజ్ లాగా, ఒక సాధకములాగా
అలాగా నువ్వు ఆత్మీయ విషయాలు కూడా నువ్వు చేసుకున్నట్లయితే నీ ఆత్మీయ స్థితి ఉన్నతంగా ఉంటుంది. కనుక ఈరోజు విన్నవారు మీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏమి విసర్జించాలి, ఏవి నేర్చుకోవాలి, వేటి వల్ల అపవిత్రత వస్తుంది, వేటి వల్ల అపవిత్రత రాకుండా దేవుని యొక్క భక్తిని పెంచుకోవచ్చు మరి తెలుసుకొని దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ దేవునికి ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారుగా మీరు అంచెలంచెలుగా వర్ధిల్లుదురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశించండి. ప్రతి విషయాల్లో నేర్చుకుంటూ ముందుకు సాగి ఆత్మీయ స్థితిలోకి ఎదిగించమని ప్రార్థిస్తూ అందరినీ దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు దయచేసి క్షేమం దయచండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమెన్.